నమస్కారం. జేకే1 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. 2004లో అప్పటి చర్ల ఎంఆర్ఓ వైవి గణేష్ పర్యావరణ పరిరక్షణ గ్రీన్ చర్ల పేరుతో హరిత ఉద్యమాన్ని పునాది వేశారు. వివరాల్లోకి వెళితే పర్యావరణ పరిరక్షణ కమిటీ పేరుతో 20 సంవత్సరాల క్రితం ఓ హరిత ఉద్యమానికి తెరలేపారు. హరితహారం మొక్కల పెంపకం, గ్రీన్ రెవల్యూషన్ వంటి పథకాలు లేవు. ప్రజలలో వీటిపై కనీస అవగాహన కొరవడిన రోజులలో అప్పటి ఎంఆర్ఓ వైవి గణేష్ ఇచ్చిన స్ఫూర్తితో మండలంలోని ఔత్సాహికులంతా ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి పురజనుల నుండి సేకరించిన నిధితో రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 4000 మొక్కలను నాటించడం జరిగిందని పర్యావరణ పరిరక్షణ కమిటీ బాధ్యులు తెలిపారు. అంతేకాకుండా మొక్కలను రక్షించడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా 350 ట్రీ గార్డ్స్ ను తయారు చేసి వాటిని పరిరక్షించడంలో పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులు, కమిటీ బాధ్యుల కృషి అభినందనీయం. నాటి మొక్కలే నేటికి భారీ వృక్షాలుగా వృద్ధి చెంది ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలుగా ఏర్పడి బాటసారులకు నీడను ఇస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. 20 సంవత్సరాల క్రితం అంకురార్పణ చేసిన ఈ శుభ సమయాన్ని గుర్తుంచుకొని ప్రజలలో మరింత స్ఫూర్తిని నింపాలని అప్పటి ఎంఆర్ఓ, ఇప్పటి డిప్యూటీ కలెక్టర్ వైవి గణేష్ పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పడి 20 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా చర్ల గ్రామానికి విచ్చేసి తమ నాటిన మొక్కలను తనివి తీరా ఆలింగనం చేసుకుని అలనాటి మధుర స్మృతులు మరొకసారి నెమరవేసుకున్నారు. 20 సంవత్సరాల తరువాత చర్ల గ్రామానికి విచ్చేయుచున్న వైవి గణేష్ కు పుర ప్రముఖులు, ఔత్సాహికులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ బాధ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ యొక్క గ్రీన్ చర్ల కార్యక్రమం యొక్క ఆత్మీయ సమ్మేళనం 20 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నీలి ప్రకాష్ గారికి, అదేవిధంగా ఆనాడు కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి ఆంజనేయరాజు గారికి, అప్పటి జెడ్పీటీసీ గారు బొడ్డి రమణ మేడం గారికి, అదేవిధంగా జనార్దన్ గారికి, నాకు అన్ని వేళలా సహకరించి ముఖ్యంగా నేను చేపట్టే గ్రీన్ కార్యక్రమాలకి సహకరించినటువంటి మా శ్రీమతి సుధా గారికి, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమం గురించి వారికి వివరించినప్పుడు వారు కూడా కొంత మొదట్లో అంత ఫోన్ చెప్తా ఉంటే వారు కూడా చాలా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నారు. మన రమేష్ ఎఫ్ఆర్ఓ గారు వారు కూడా మేము స్వయంగా చూస్తాం అని స్వయంగా వారి శ్రీమతి గారితో బయలుదేరి విచ్చేసినటువంటి మన రమేష్ గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మురళి గారికి,
మన ఆంజనేయులు గారికి మరప్పుడు